సంతాన వృద్ధి రేటు పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగిపోయి చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. భారత్ ఆ ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అందుకోసం ప్రోత్సాహకాలు కూడా అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీలో ఏర్పాటు చేసిన దేశాభివృద్ధిలో జనభాగస్వామ్యం కార్యశాల ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. యువత చాలా మంది పిల్లలు వద్దనుకుంటున్నారని, ఇది సమాజంలో చాలా దుష్పరిణామాలకు దారితీస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. అలాగే ఒక్కరే సంతానం చాలనుకుంటున్నారని, ఇది కూడా తప్పేనని ఆయన అన్నారు. And also nowadays there is one more theory is building: double income, no kids, let us enjoy. Even your parents should have thought like that. What happened for all of you? This is the biggest challenge I am talking about it. Some girls and boys are talking even better to have one startup rather than have kid. That is another psychology, painful psychology. అందుకే మన పాపులేషన్ 1.5. వాట్ ఈజ్ 1.5? 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్, దానికంటే తగ్గితే ఆటోమేటిక్ డిప్లీషన్, 2.1 కంటే పెరిగితే జనాభా పెరుగుతుంది. ఆ స్టేజ్ రావాలంటే చాలా డిఫికల్ట్. మీరందరూ ఆశీర్వదిస్తే, సహకరిస్తే నేను చేయబోయేది 2.1కు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నా. అది సాధ్యమని మనం నిరూపిద్దాం. 10 సూత్రాల లక్ష్య సాధనతో ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దిశగా అడుగులు వేస్తున్నామన్న సీఎం అమరావతిని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. త్వరలోనే రాజధానిలో 1,00,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయని సీఎం తెలిపారు. You name any institute in India has to come here. That is the future of this city. Then I am planning, if possible, central government offices, private buildings, institutions, everything put together. Another 1 month, 1.5 months time, we wanted to lay the foundations for 1 lakh crores investment. It will be completed within 2-3 years time. ఎస్ఆర్ఎం వర్సిటీ విస్తరణకు భూమి, నీరు ఇచ్చేందుకు సిద్దమన్న సీఎం అంకుర కేంద్రం ఏర్పాటు చేసి ఉద్యోగాలిచ్చే వారిని తయారు చేయాలని సూచించారు. యూనివర్సిటీలో కొత్త భవనాలను ప్రారంభించడంతో పాటు 700 కోట్లతో చేపట్టనున్న విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. క్వాంటం కంప్యూటింగ్, డీప్ టెక్నాలజీ, వైద్య, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.